ఇంతవరకు సహోదరులు జాషువా నిహార్ గారి ద్వారా శ్రేష్టమైనటువంటి మాటలు మీరు విన్నారు. ఆ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని మీరు గ్రహించినట్లయితే దేవుని సన్నిధిలో మనము పోరాడాలి. ఎలా పోరాడాలి? ప్రార్థనలో పోరాడాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు రావు, కానీ కనీసం మన ప్రార్థన 1 గంట సమయమైనా చేయాలి. యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండేదానికోసం మెలకువగలిగి ప్రార్థన చేయండి. 1 గడి అయినను మెలుకొని ఉండలేరా అని శిష్యులకు చెప్పాడన్నమాట. కనీసము 1 గంట సేపైనా మనం ప్రార్థన చేస్తే గాన మనకున్నటువంటి సమస్యలన్నిటి నుంచి మనం విడుదల పొందుతాం. మన పితరులు చేసిన పాపాలు కానీ మనం చేసిన పాపాలు కానీ 3-4 తరాలు మనల్ని వెంటాడుతున్నటువంటి ప్రతి పాప శాపాల నుండి మనం విడుదల పొందాలి అంటే, ఈ లోకంలో మనం ఆశీర్వదించబడాలి అంటే మనం ఎక్కువ సమయం మెలకువగలిగి ప్రార్థన చేయాలి. దైవజనులు చెప్పారు కదా, రాత్రి 9 గంటలు మొదలుకొని ఉదయం 3 గంటల దాకా దాదాపు ప్రతి సాటర్డే ఆ ప్రార్థనలో కనిపెడుతూ ఉంటాడు. అలాగే మనల్ని కూడా మోటివేషన్ చేశాడనమాట. మనం కూడా దేవుని సన్నిధిలో కొద్ది గొప్ప చేసుకున్నాముగా కదా అని మనం సాటిస్ఫాక్షన్ చెందటం కాదు. నీకు అప్పులు లేవా, సమస్యలు లేవా, ఇబ్బందులు లేవా, కుటుంబంలో అందరూ రక్షణ మార్గంలో నడిపించబడ్డారా, కుటుంబంలో ఎన్నో అవకతవకలు ఒడిదుడుకులు అనేకమైనవి మనం తట్టుకుంటున్నాం, చూస్తూనే ఉన్నాం, అయినా మనకు నిద్రపోతున్నాం. నువ్వు చింతించుట వలన నీ బాధ మూరుడు ఎక్కువ చేసుకోగలుగుతావా, అలాగే తక్కువ చేసుకోగలుగుతావా? నీ తలలో 1 వెంట్రుక తెలుపు కానీ నలుపు కానీ చేసుకోగలుగుతావా? మీరు దేని గురించి చింతిస్తున్నారు? అడవి పువ్వులను చూడండి, ఎంతో అందాన్ని దేవుడిచ్చాడు. అలాగే దేవుడు మనకు ఆహారం ఇస్తాడు, వస్త్రాలు ఇస్తాడు. మొదట నీతిని రాజ్యాన్ని మనం వెతకాలి. దైవజనులు చెబుతున్నటువంటి ప్రతి మాట కూడా చాలా అమూల్యమైనటువంటి మాట. ఏంటి ఆ మాట అంటే కనుక, మీరు ప్రార్థన చేస్తేనే కానీ, మీరు దేవుని సన్నిధిలో పోరాడితేనే కానీ ఈ పరిస్థితుల నుంచి మనం విడుదల పొందలేము. మన పితరులందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆశీర్వదించబడిన వాళ్ళే. డాక్టర్ బిల్లీ గ్రేహం అనే ఒక దైవజనుడు, ప్రపంచవ్యాప్త సువార్థికుడు, ఇంటర్నేషనల్ స్పీకర్ అయిన చాలా ఆశీర్వాదకరమైన వ్యక్తి. ఇంతమందికి నువ్వు వాక్యం అందించావు కదా, కొన్ని లక్షల కోట్ల మందికి వాక్యాన్ని అందించావు కదా, దీనికి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావంటే, నా విజయం వెనకాల 1, 2, 3 ప్రార్థనే ఉందన్నాడు. ప్రార్థన ఎవరైతే చేస్తారో వారి జీవితాలు విజయంతో జయంతో బహుగా నింపబడతాయి. హల్లెలూయా. ఒకరోజు నేను మాట్లాడుతున్నప్పుడు, సార్ నేను కూడా చాలా కష్టాలు పడ్డానండి, చాలా బాధలు పడ్డానండి, కష్టాల్లో నుంచి బాధల్లో నుంచి బయటపడిన వాడిని, కష్టాల్లో ఉన్న వారిని గురించి నాకు బాగా తెలుసు అని గారు మాట్లాడటం నేను విన్నాను. నిజంగా చాలా ప్రేమ గలవాడు, చాలా ఆదరించే మనసు ఆయనకు ఉంది. ఎంత ప్రేమ లేకపోతే ఇంత దూరం మన కోసము ఆయన వచ్చారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. సరే, మంచిది. కొద్ది నిమిషాలు బలారాధన గురించినటువంటి విషయాలు నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయనని మీరు ఎరగరా. చాలు. కొరింథీ సంఘములో చాలామంది కొన్ని బలహీనతలతో, కొన్ని పాపాలతో వారు జీవిస్తూ ఉన్నప్పుడు వారు పశ్చాత్తాపడట్లేదట, వారు అతిశయపడుతున్నారట. చేసిన పాపానికి పశ్చాత్తాపడకుండా అతిశయపడే మనుషులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. నేను తిన్నంత తినగలుగుతావా, నేను తాగినంత తాగగలుగుతావా, నేను తిరిగినట్లుగా నువ్వు తిరగగలుగుతావా? ఇది పాపంలో కూడా గొప్పే, అంతేనా? అలా అనుకుంటున్నారు. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు అతిశయపడటం మంచిది కాదు. దేనికి అతిశయపడుతున్నారు? పాపం చేసి మారు మనసు పొందకుండా, పశ్చాత్తాపడకుండా, లోబడకుండా, దేవుని వాక్యానికి విధేయత చూపెట్టుకోకుండా మీరు దేనికి అతిశయపడుతున్నారు?
ఏ విషయంలో అతిశయపడుతున్నారు? సిగ్గుపడవలసిన విషయంలో ఎందుకు పడుతున్నారు? అర్థమవుతుందా? చూడండి, దేవుని యొక్క మాటలు నిన్ను హెచ్చరిక చేస్తున్నప్పుడు, దేవుని మాటలు నిన్ను సరిచేయాలనుకుంటున్నప్పుడు నువ్వు సరిచేయబడాలి కదా. మీరు అతిశయపడటం మంచిది కాదు. ఏ విషయంలో అతిశయపడాలి? ఏ విషయంలో అతిశయపడాలి అంటే బైబిల్ చెబుతుంది, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయపడకూడదు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయపడకూడదు, బలవంతుడు తన బలమును బట్టి అతిశయపడకూడదు, ధనవంతుడు తన ధనాన్ని బట్టి అతిశయపడకూడదు. కానీ భూమి మీద నిరంతరము కృప చూపెట్టే దేవునిని బట్టి మనం అతిశయించాలి. ఎవరిని బట్టి అతిశయించాలి? నాకు దేవుడు ఉన్నాడు, అందరూ నన్ను విడిచిపెట్టిన దేవుడు, నన్ను కన్నవారు వారు నా స్నేహితులు, నా పరిచయస్తులు అనేకులు దేవుడు నన్ను విడిచిపెట్టడు అని అతిశయపడాలి. ఆయన కృప నాకు దూరం చేయడు అని అతిశయపడాలి. నాకేమున్నా ఏమి లేకపోయినా నాకు యేసయ్య ఉన్నాడు అని అతిశయపడాలి. అలాంటి వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అలాంటి మనసు నీకు ఉండాలి. ఇల్లుందని, వాహనాలు ఉన్నాయని, వెండి బంగారాలు ఉన్నాయని, ఈ లోకంలో ఏదో నీకుందని నువ్వు అతిశయపడకూడదు. నీకు దేవుణ్ణి బట్టి అతిశయపడాలి. ఇక్కడ కొరింథీ సంఘములో వారు పాపం చేస్తూ అతిశయపడుతూ ఉంటే పౌలు వారిని చూసి అన్నాడు, మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పులిచేని అని మీరు ఎరగరా? ఒక 10 లీటర్ల పాలలో 2 మజ్జిగ చుక్కలు వేస్తే ఏమైద్దమ్మా? 2 మజ్జిగ చుక్కేగా ఏమైద్ది? చెప్పాలి గట్టిగా, ఎయిరా మీ తోడే పెరుగైద్ది. అలాగే వేసిందంత 2 చుక్కలు. కానీ ఆ 2 చుక్కలు ఏమైంది? అలాగే నువ్వు చాలా జ్ఞానవంతుడివి, ఏదో తొందరపడి ఒక మాట మాట్లాడావు, ఏమైంది? నీ జ్ఞానమంతా పోయింది. నీ జ్ఞానమంతా నువ్వు అంతవరకు జ్ఞానంగా మాట్లాడావు, కానీ ఈ మాట నువ్వు మాట్లాడకూడదు, మాట్లాడావు. మాట్లాడినప్పుడు నీ జ్ఞానం అంతా ఏమైపోయింది? కొలాప్స్ అయిపోయింది. అలాగే బొక్కావాణి సుగంధ తైలంలో ఈగలబడ్డి అంట. ఈగలబడితే ఏమైంది? అత్తరైనా పాడైపోయింది. కొంచెం అజ్ఞానము జ్ఞానాన్ని తేలజేసిద్ది. కొంచెం అజ్ఞానం అవివేకం ఏమైంది? నువ్వెంత జ్ఞానవంతుడు అయినా తేలిపోతావు. నిన్ను పాడు చేయటానికి, నిన్ను నాశనం చేయటానికి నీలో ఉన్న చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్ చాలు, నీలో ఉన్న చిన్న లక్షణం చాలు. నేను అన్ని విషయాల్లో చాలా యథార్థంగా ఉంటాను, అన్ని విషయాల్లో చాలా ప్రార్థనాపూర్వకంగా ఉంటాను, దేవుని విషయంలో నేను ఎక్కడా నిరుత్సాహపడను, నేను ఎక్కడ వెనక తీయను, కానీ నాకు ఒక చిన్న బలహీనత ఉంది అంటే ఏమైంది? ఈ బలహీనత నీకున్న భక్తి జీవితాన్ని సర్వనాశనం చేసేసింది. సో నీ బలహీనత ఏంటి? నువ్వు ఏ విషయంలో బలహీనుడవో నువ్వు గ్రహించు ముందు. అయ్యా, నేను త్రాగుడి మీద జయం పొందలేకపోతున్నాను, నేను వ్యభిచార పాపం మీద జయం పొందలేకపోతున్నాను, ఈ లోకంలో ఉన్న ప్రతి పాపం మీద నేను జయం పొందలేకపోతున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ ప్రభువు నీకు సహాయం చేయడా? పేతురు నీళ్ళల్లో మునిగిపోతుంటే పేతురు ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసినప్పుడు ప్రభు తన చేయి చాపి పేతురును రక్షించలేదా? ప్రభు గొప్ప సహాయం చేస్తాడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు చేయని సహాయం అంటూ ఏది లేదు. నీకు ఎలాంటి సహాయమైనా చేస్తాడు. అయ్యగారు చెప్తూ అన్నాడు, మీరు పాపము చేయకపోయినా మీ పితరులు పాపం చేస్తే ఆ పాపమే శాపముగా మార్చబడి తరతరాలకు నీకు శాంతి, సమాధానము, నెమ్మది లేకోకుండా సంవత్సరాలు జరిగిపోతున్నాయి. నీ జీవితంలో అభివృద్ధి అనేది దరిదాపుల్లో కూడా కనబడట్లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే నీ పాపాలను నువ్వు ఒప్పుకొని ఏకునే లేచి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే
దేవుడు చెయ్యలేని కార్యం అంటూ నీ జీవితంలో ఏదీ లేదు అని చెప్పాడు. ఏకూజామున ఎవరైతే లేస్తారో 5 గంటల తర్వాత ప్రార్థన చేయకూడదా అంటే చేయాలి, కానీ ఏకూజామున చేస్తే చాలా మంచిది. దేవుడు తన దూతలను మన దగ్గరికి పంపిస్తాడు. మనం ప్రార్థన చేస్తామని, మనం కన్నీరు కారుస్తామని. దేవదూతలు వస్తే ఇంకా మనం నిద్రలేము. అయ్యో వాళ్ళు ఇంకా నిద్ర లేవలేని మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయినాక నువ్వు చేస్తే ఉపయోగం ఏముంటుంది? మన కన్నీటిని బుడ్డిలో పెడతాడట, ఒక చీసాలో భద్రపరుస్తాడట. నువ్వు కార్చిన కన్నీరు నేల మీద కాదు, యేసయ్య పాత్ర పెడతాడు, ఆ బుడ్డి పెడతాడు. ఆ బుడ్డిలో నీ కన్నీరు భద్రం చేయబడుతుంది. నువ్వు చేసిన ప్రార్థన ఒక గంపలో వేస్తాడు. ఆ గంపలో రొట్టెలు భద్రం చేసినట్టుగా ఆ ప్రార్థన కన్నీటిని పరలోకానికి దేవదూతలు చేరవేస్తారు. మరి ఆ సమయానికి నువ్వు నిద్రపోతున్నావు. మన బలహీనతల గురించి ఇతరులు మాట్లాడితే వారిని మనం అసహించుకుంటాం, వారిని మనం శత్రువులుగా చూస్తాం, వారి మాటలు వినటానికి కూడా ఇష్టపడం. ఎందుకంటే నీ బలహీనతలు ఎత్తి చూపిస్తున్నారు కనుక వారు నీకు శత్రువులు అయిపోతారు. కానీ నీ బలహీనతను నువ్వు సమర్థించుకుంటే రాబోయే ఉగ్రత నుంచి నిన్ను తప్పించేవాడెవడు? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే శిక్షను ఎలాగో తప్పించుకుంటావు? పులిసిన పిండి కొంచెమే. అందరూ చూడలేదా సినిమాలు? నేనొక్కదాన్నే చూస్తున్నానా? అందరూ చూడలేదా సీరియళ్ళు? నేనొక్కదాన్నే చూస్తున్నానా? అందరూ రావట్లేదా లేటుగా? నేనొక్కదాన్నే వస్తున్నానా? అందరూ ఏమైనా పని చేస్తున్నారా? నేనొక్కదాన్నే కదా చేసేది. కొంచెం చాలు నువ్వు పాడవటానికి. ఎన్ని చాలు? టైర్లో చిన్న ములుగుచ్చుకుంది. ఎంత బెజ్జం? చిన్న బెజ్జం. ఏమైంది? గాలి మొత్తం పోయిద్ది. గాలి మొత్తం పోయిద్ది. ప్రయాణం సాగిద్దా? అలాగే దేవుడు అంటున్నాడు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియనని మీరు ఎరగదా? ముద్దంతయు పులి చేయనని మీరు ఎరగరా? ఇప్పుడు ఏం చేయాలి మరి? మనం పులిసిన పిండిని, పులిసిన జీవితాన్ని కొంచెమైనా తీసేసుకోవాలి. ఏం చేయాలి? దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపివేసిద్ది. దుష్ట సాంగత్యం అంటే దేవుని విడిచిపెట్టి తిరిగి పాపములో, శాపములో, దౌర్భాగ్యంలో, చెడ్డ వ్యసనాలతో జీవిస్తున్నటువంటి వారితో నువ్వు స్నేహం చేయకూడదు. ఈ లోక స్నేహం దేవునికి వైరం అని మీరు ఎరగరా? ఒకసారి మాట్లాడితేనే పాపంలో పడిపోతామా? ఏమో ఒకే మాట మాట్లాడింది అవ్వ దగ్గరికి వచ్చి సాతానుడు, ఇది నిజమా, ఇది నిజమా అని అడిగింది. పడిపోయిందా పాపంలో? సాతానుడు ఒక్క మాట మాట్లాడితే చాలు నీ జీవితం అంతా ఆగమైపోయింది. ఆ అవకాశం నువ్వు ఇవ్వకూడదు. ప్రార్థనలో ఉండు, వాక్య పరిచర్యలో ఉండు, కన్యలతో సార్ చెప్పినట్లుగా ప్రార్థనలో నువ్వు పోరాడి గెలువు. నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు. ఎందుకంటే ఆయన అన్నాడు ముందుగానే, మీ అందరికంటే నేను చాలా పాపాత్ముణ్ణి, నాకు చాలా బలహీనతలు, చెడ్డ అలవాట్లు ఉండేవి. మా తల్లిదండ్రులు ఇద్దరు దేవుని సేవకులే. నేను 10 సంవత్సరాల మొదలు స్టార్టింగ్ నుంచి పొల్యూట్ అవుతూనే ఉన్నాను, చెడిపోతూనే ఉన్నాను. నేను మీ ముందు నిలబడటానికి కూడా నేను పాత్రుడిని కాను. అయినా నేను మీ మధ్యలో నిలబడ్డానంటే కేవలం దేవుని కృప. అన్నాడా లేదా? మీరు అన్నారా? మీరు పులిసిన పిండితో అంటే మీలో కొన్ని పాపాలు, బలహీనతలు కొన్ని పెట్టుకొని మీరు బల్లారాధనలో చేయేస్తే అది మీకు ఆశీర్వాదం కాదు. నాకు అయ్యగారు అన్నాడు కదా, మీరు ఎవరితోనైనా సరే అసమాధానంగా ఉంటే ముందు సమాధాన పడండి. ఈ మంత్లో మీలో ఏదన్నా బలహీనతలు ఉంటాయి, వాటన్నిటిని ఒప్పుకోండి. నువ్వు చర్చికి మానుకొని ఎన్ని వారాలైంది? నువ్వు ప్రార్థన చేసి ఎన్ని రోజులు అవుతుంది? దేవుని పరిచర్యకి నువ్వు సహకరించి ఎంతకాలమైంది? ఇవన్నీ దైవజనుడు చెప్తే మీకు అర్థం కాదు. మీకు మీరుగా పరిశీలన చేసుకోండి. మీ హృదయాలను దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకోండి. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద ఒకటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఏం చేయాలి? తీసి పారవేయండి. ఇక్కడ దేవుడే ఉన్నాడు, మీరు క్రొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారేయండి. నీ కన్ను చెడ్డదైతే కన్ను తీసేసే అన్నాడు. కన్ను తీసేయమని కదా దాని అర్థం. కన్ను లేదనుకొని బతుకన్నాడు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసేయన్నాడు. అంటే ఇక నా చెయ్యి లేదనుకో,
నీ కాలు నేను అభ్యంతర పరిస్థితి దాన్ని తీసేయన్నాడు, కాలు లేదనుకో. ఎందుకంటే కుంటోడుగానో గుడ్డోడుగానో మనం పరలోక రాజ్యానికి వెళ్ళొచ్చు. అన్ని అవయవాలు కలిగి ఉండి నరకంలో పోయేదానికంటే ఏదో ఒక అవయవం కొరతగా ఉండి నిత్య జీవానికి వెళ్ళడం చాలా మంచిది. కాబట్టి మనలో దేవునికి నచ్చనివి ఏదైనా ఉంటే దావీదు వలె మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవా, నా హృదయాన్ని పరిశోధించుము, పరీక్షించుము, నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉంటే తీసివేయి. నా దృష్టికి నేను మంచివాడినే, నీ దృష్టికి నువ్వు మంచిదానివే. కానీ మన బలహీనతలు, మన యొక్క ప్రతి స్థితిగతులు దేవునికి తప్ప ఎవరికి తెలియదు ప్రియులారా. కాబట్టి మీరు ఇప్పుడు యేసు ప్రభువారి వైపు చూడాలి. యేసు ప్రభువారు అన్నాడు, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగినవాడు వాని యందు నేను, నా యందు అతను కలిసి ఉంటాం. ఈ 31 వరకు, మే 31 వరకు దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఇక తెల్లారితే నూతన మాసం జూన్ మాసంలోకి మనం వెళ్తాం. మరి 1వ తేదీ మొదలుకొని మరలా నెలాఖరు వరకు కూడా దేవుడు ఏం చేయాలి? మనకి ఆయన యందు మనము, మన యందు దేవుడు ఉండాలి. ఎప్పుడు ఉంటాడు? నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగిన వాడు వాని యందు నేను, నా యందు అతను ఉంటాము. అంత మాత్రమే కాదు, అంత్యదినమున నేను వాణ్ణి లేపుతాను. అంత్యదినమున అంటే ఎప్పుడు? ఒకవేళ ఈ లోపు నువ్వు చనిపోతే నువ్వు సమాధిలో ఉండవు. నీ భర్తో, నీ భార్యో, నీ పిల్లలో ఎవరో వచ్చి గట్టిగా కేకలేసినా వాళ్ళ కేకలు నీకు వినపడవు. యేసయ్య వచ్చి పిలిస్తే ఆ కేకలకు నువ్వు మేలుకుంటావు. అర్థమవుతుందా? ఎప్పుడు మేలుకుంటావు? నువ్వు ఆయన రక్త మాంసాల్లో పాలు పంపులు పొందితే మేలుకుంటావు. ఎవరి కేకలు నీకు వినపడవు. ఇక నీ కేకలు ఎవరికి వినపడతాయి? యేసయ్యకి వినపడతాయి. 4 రోజుల క్రిందట లాజరు చనిపోతే లాజరుకి వాళ్ళ గొంతుకి వినపడలేదు. కానీ యేసయ్య పిలిచినప్పుడు ఆయన చనిపోయి తిరిగి మరలా బ్రతికాడు. అలాగే నీ గొంతు ఎవరికి వినపడదు, ఎవరి గొంతు నీకు వినపడదు. కానీ యేసయ్య వచ్చినప్పుడు మాత్రం యేసయ్య గొంతు నీకు ఖచ్చితంగా వినపడుద్ది. నీ గొంతు యేసయ్యకి కూడా వినపడుద్ది. హల్లెలూయా. ఎప్పుడు ఇది జరిగిద్ది అంటే ఆయన రక్త మాంసాల్లో పాలు పంపులు పొందుటకై మనం చేయాలి. దేవుడు మన యందు దేవుడు ఉండాలి. తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడి అని చెప్పాడు. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన దేవుని కుమారుడై ఉండి మనల్ని ప్రేమించి దేవుడిగా కాక మానవుడికి లోకానికి వచ్చి సిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని తన ప్రాణాన్ని మన కొరకు ధారబోసాడు. ఆయన రక్తాన్ని మన కొరకు కాచాడు. నిజంగా ఇంత గొప్ప యాగం ఏ ఒక్క మనిషి కూడా మనకు చేయలేదు. ఒక ముళ్ళు గుచ్చుకుంటే ఏడుస్తాం, చెయ్యి తగిలితే ఏడుస్తాం, ఎదురు దెబ్బ తగిలితే ఏడుస్తాం, ఏదో చిన్న ప్రమాదం జరిగితే బాధపడుతూ ఉంటాం. కానీ యేసయ్య మన కోసం ప్రాణమే ఇచ్చాడు. మరి యేసయ్య కోసం నువ్వేమిస్తావు? సో నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారు ఒక రొట్టె చూపించి అన్నాడు, ఇది నా శరీరం అన్నాడు. చెప్పండి, రొట్టె తయారు చేయడానికి ఏం కావాలి? రొట్టె అదే ఏ పిండి? గోధుమ పిండి కావాలి. గోధుమలు చాలా అందంగా ఉంటాయి. యేసయ్య కూడా చాలా అందంగా ఉంటాడు. ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయుడు. 10,000లో అతి కాంక్షణీయుడు. అసలు అతని వంటి వాడు ఎవడు భూమి మీద లేడు. అంత చక్కని వాడు, లేత మొక్క వలె తండ్రి ఎదుట సుకుమారుడిగా పెరిగాడు. యేసు ప్రభు వారు మన కొరకు ఏం చేయబడ్డాడంటే దంచబడ్డాడు, పిండిగా మార్చబడ్డాడు, ముద్దగా మార్చబడ్డాడు, అప్పముగా చేయబడ్డాడు, పెనం మీద కాల్చబడ్డాడు. చివరికి సొగసు స్వరూపము రూపము కోల్పోయి శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. మన శాపాలన్నిటినీ మనకు బదులుగా యేసు ప్రభు వారు ఆ సిలువ మీద మోసాడు. నువ్వు చేతులతో చేసిన పాపాల కొరకు ఆయన చేతులకు మేకులు, నువ్వు పరిగెత్తి చేసిన పాపాల నిమిత్తమై ఆయన పాదాలకు మేకులు, తల మొదలుకొని అరికాలు వరకు ఆయన దేహం అంతా కూడా దున్నబడ్డది. ప్రియులారా, ఎలాంటి త్యాగం, ఎలాంటి యాగం ఎవరైనా చేయగలుగుతారా అంటే లేరు, ఎవరు చేయలేరు. నేను ఒక్కటి చెబుతాను, యేసయ్యని జ్ఞాపకం చేసుకోవటానికి మనం బలారాధనలో చేతులు వేయాలి. తర్వాత బలారాధనలో పాలు పంపులు పొందిన మనము అనేకులకు సువార్తను కూడా ప్రకటించాలి. అనేకులకు రక్షణ సువార్తను మనము ప్రకటించాలి. దేవుని కోసం కొంత సమయం కేటాయించాలి. దేవుని కోసం ఎవరైతే సమయాన్ని కేటాయిస్తారో వాళ్ళ జీవితాలు బాగా దీవెనకరంగా ఉంటాయి. నీ ప్రార్థనా జీవితం మారాలి, నీ మనసు మారాలి, నీ ప్రార్థనా జీవితం మారాలి. నీ ప్రార్థనా జీవితం మారితే కానీ నీ సమస్యలు పోవు. సమస్యలతోనే బతుకుతారా లేకపోతే సమస్యలను వదిలించుకొని బతుకుతారా? మీరే ఆలోచించుకోండి, మీరు తీర్మానం చేసుకోండి. మీ తీర్మానం ప్రకారంగా మీరు నడవండి ప్రియులారా. కాబట్టి యేసయ్యని జ్ఞాపకం చేసుకోవడానికి బలారాధనలో పాలుపంపులు పొందాలి.
అలాగే యేసయ్య మనతో మనం యేసయ్యతో ఉండటం కోసం అంత్యదినాన్న లేపబట్టం కొరకు మనం బల్లారాధనలో ఉండాలి. యేసు ప్రభు వారు వచ్చేంత మటుకు, మనం పోయేంత మటుకు మనం బల్లారాధనలో పాలుబొంపులు పొందుతూనే ఉండాలి. మీరు దేవుని మాటను గౌరవించి ప్రేమించి మీరు విలువిస్తే దేవుడు మీ జీవితాలను కూడా ఆశీర్వదకరంగా దీవెనకరంగా మారుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మని మీకు దయచేయాలని ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.